నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సత్యకుమార్ మన ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ శాసన మండలి ముఖంగా ఈ మెడికల్ కాలేజీలను మేము కట్టలేము, దానికి వ్యయం మేము పెట్టలేము అని చెప్పేశారు. మనం పాండమిక్లో ఎంతలా డాక్టర్స్ కొరతను మనం చూసాం, ఎంతలా హాస్పిటల్ కొరతను చూసాం. ఇప్పుడు హాస్పిటల్స్ లేవు, కనీసం మెడికల్ కాలేజెస్ కూడా లేకుండా ఉన్న సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు? అంటే ఏంటి ఆ మిగతా వాటికి ఉన్నది ఇలాంటి పనికొచ్చే వాటికి, భవిష్యత్తుని ఇచ్చే వాటికి ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తోంది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్? ఇది నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వంలో ప్రజలకి ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఉంటాయి. సో ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీ, దానివల్ల వచ్చేవి ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని చెప్పుకుంటాం, వైజాగ్ కేజీహెచ్ అని చెప్పుకుంటాం. వీటన్నిటిలోంచి అవుట్కమ్ ఎలా డెరైవ్ అవుతున్నారంటే ఎంతమందికి దానికి సేవలు అందించబడ్డాయో చరిత్ర. అలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక వినూత్నంగా 17 మెడికల్ కాలేజీలు ఇనిషియేట్ చేస్తే 5 సక్సెస్ఫుల్గా గ్రౌండ్ అయిపోయాయి. వీళ్ళ తెంగరతనానికి నిదర్శనం ఏంటంటే 750 మెడికల్ సీట్లు వదులుకున్న ఫస్ట్ టైం ఫెడరల్ సిస్టంలో ప్రభుత్వం చూస్తున్నా. అది ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో. అంటే ఆంధ్రప్రదేశ్కి వివక్ష చేయడానికి మాత్రమే బీజేపీ 10 ఏళ్ళు బట్టి చేస్తున్న ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తూ 11వ మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తే ఎగేసుకుని మళ్ళీ కూటమిలో గడితే మనకు నోట్లో మట్టి కొట్టడానికి వాళ్ళు వెనకాడరు అనడానికి ఇది ఒకటి. నేను ఇదే మండల వేదికగా జీరో రిక్రూట్మెంట్ పాలసీ ఉన్న ప్రభుత్వం చేసిందని గత ప్రభుత్వాన్ని అవహేళన చేస్తూ 20,000 వేకెన్సీస్ ఉన్నాయన్నాడు మెడికల్ ఫెటర్నిటీలో. సత్యకుమార్ గారు, మీరు వైద్య శాఖ మంత్రి, 20,000 మందిని రిక్రూట్ చేయాలంటే మీ ప్రాథమిక స్లోగనే మీ ప్రభుత్వం సంపద సృష్టిస్తాం అండ్ ఉపాధి కల్పిస్తాం అని చెప్పి వచ్చారు. 4 లక్షల ఉద్యోగాలని. 4 లక్షల ఉద్యోగాలు, 20,000 ఉద్యోగాలు స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకుని ఎందుకు చేయట్లే? క్యాబినెట్ నిర్ణయం ఎందుకు తీసుకోవట్లే? అంటే వేకెన్సీస్ ఉన్నాయని తెలుసు కానీ దాన్ని జాబ్ని రిక్రూట్ చేయడానికి మీ దగ్గర జీరో పాలసీ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా ఈ 10 నెలల్లో మీరు చేయట్లేదు. ఇది గమనించండి. అట్లా మీరు దీనికి చెప్పిన ఎక్స్క్యూజ్ ఏంటి? మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ. అంటే ఫ్యాకల్టీ అంటే కూడా నాకు తెలిసి ఎంప్లాయ్మెంటే కదా. అంటే ఫ్యాకల్టీని రిక్రూట్ చేస్తే ఉపాధి కల్పించబడుతుంది అన్నదానికి కూడా మీ ప్రాథమిక సిద్ధాంతానికే మీరు భంగం కలిగించుకుంటున్నారు. అవును, అంతే కదా. సంపద సృష్టిస్తాం, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇది కాంట్రడిక్షనే కదా. సో దాని ప్రాథమిక ఉద్దేశం, ప్రాథమిక మోటో రెండు జస్టిఫై చేయట్లేదు మీ ప్రభుత్వం. మరి దేనికి మీ ప్రజాస్వామ్యంలో వచ్చారు? మీరు పైపొచ్చి బీజేపీ ట్యాగ్. నాకు తెలిసి విద్య, వైద్య, ఆరోగ్యం 3 ఉచితం అన్నాడు మహానుభావుడు వాజ్పేయి. అవును. ఆ ఉచితం ఇవ్వడానికి కూడా మీకు మనసు ఒప్పట్లేదంటే మీ ప్రాథమిక సిద్ధాంతానికన్నా మీ పార్టీ సిద్ధాంతానికే మీరు గండి పెడుతున్నారు. జాతకంతనం ఒప్పుకోవచ్చు కదా. ఎందుకంటే ఇవాళ మౌలిక సదుపాయాలు, తర్వాత ఫ్యాకల్టీ ప్రాబ్లం అనేది మీరే అడ్రప్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేరని చెప్పే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు కట్టమని చెప్తున్నారు. అంతే కదా. 17 మెడికల్ కాలేజీలు 5 కట్టాడంటే 12 కట్టాలి మీరు. బడ్జెట్ ఎలకేషన్ లేదు, దానికో పెట్ట కదా. మీరు చెప్పింది ఏంటి? సంపద సృష్టించడానికి అనవసరంగా ఖర్చులు పెట్టకుండా ఓన్లీ ఆస్తుల నిర్మాణంలో చంద్రబాబు గారు విజనరీ అని చెప్పి వచ్చిన మీరు రెండు కాంట్రడిక్షన్. సో ప్రాథమికంగా మీ పార్టీ సిద్ధాంతానికి, ప్రాథమికంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేయవలసిన దానికి గండి కొడుతున్నప్పుడు మీరు ఏ ప్రాతిపదిక మీద ప్రజాస్వామ్యంలో ప్రజలను కొన్ని ప్రభుత్వం చెప్తున్నారో సరే ఆలోచించుకోండి. ఇక్కడ వాస్తవాన్ని మీరు గ్రహించగలిగితే మెడికల్ కాలేజీలకు కానీ మళ్ళీ దావోస్ వెళ్ళి 10 పోర్ట్లు ఉన్నాయి మాకు, ప్రపంచం ధర పెడుతున్నారు, బడ్జెట్లో రూపాయి అలొకేషన్ లేదు. అంటే సంపద సృష్టించే మార్గాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు అన్న ప్రాతిపదిక మీద ఉన్న పోర్ట్లకు కానీ, అలాగే ఆరోగ్య పరిరక్షణ కోసం ఉన్న విద్యా వ్యవస్థలకు సంబంధించిన ఆరోగ్య కాలేజీలు కానీ వీటిలన్నిటి మీద మీకు ప్రాథమిక అవగాహన లేదు. నాకు ఒకటి మాత్రం కనిపిస్తోంది సార్, 17 మెడికల్ కాలేజీలు ఇనిషియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను హైటెక్ సిటీ నేనే కట్టాను, ఇనిషియేషన్ చేసింది నేనే, హైటెక్ సిటీ నేనే కట్టాను అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఇనిషియేషన్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఇంకా నేనే ఇనిషియేట్ చేసుకున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా 12 కాలేజీలకు కూడా తెలుగుదేశం పార్టీ ఏమైనా ఆ ఇనిషియేషన్ తీసుకొని ముందుకు వెళ్తే ఆ ఇనిషియేషన్ ముందు జగన్మోహన్ రెడ్డిది కాబట్టి పేరంతా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడిపోతుందని ఏమైనా భయపడుతున్నారని మనం చూడొచ్చా? ఇప్పుడు ఎవరిదో ఖాతాలో ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది వేశారమ్మా, దానికి పునాదిరా వేశారు. మరి హైటెక్ సిటీ చంద్రబాబు గారు కట్టారని చెప్పుకుంటున్నాం కదా. అలా 17 మెడికల్ కాలేజీలు ఉన్న దగ్గర 5 గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల టెన్యూర్లో 5 మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ కడితే 12 వీళ్ళు కట్టారని చెప్తే ప్రజలకు ఉపయోగపడేవి కదా. ఇప్పుడు దానికి ఉదాహరణకి రామారావు గారి పేరు లేకపోతే ఎవరితో పెడతారు కాదనం కదా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? పేరు కావాలి, పని చేయాలా, రెండు కుదరట్లేదు. ఎందుకంటే కాంట్రడిక్షన్. వాళ్ళ పేరు వచ్చి పనులు, పనికొచ్చిన పనుల కన్నా ప్రజలకు ఏది ఉపయోగం అన్నది గత ప్రభుత్వం చేసింది, వీళ్ళకి ఒళ్ళొంగట్లే.
నిన్నటికి నిన్న విశాఖపట్నం స్టేడియం పేరు కూడా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ పేరు తీసేసి వేరే మార్చే పేరు. ప్రయత్నం మార్చేశారు, ఓకే. తీసేశారు వైఎస్ఆర్ పేరు. ఇప్పుడు ఆలోచనలు ఇస్తున్నాము దానికి ఏం పేరు పెట్టాలి అని. ఏదో ఒకటి అంటే పేరు ఏంటి, పెట్టుకో. కూటమిలో ఉన్నాం కాబట్టి ఎవరు పవన్ కళ్యాణ్ పేరా, మోడీ పేరా, అమిత్ షా పేరా, లేదంటే చంద్రబాబు నాయుడా, లేదంటే బాలకృష్ణ, లోకేష్, ఆరుగురులో ఎవరు పేరు పెట్టాలని అలా ఉండదు. డిసైడ్ ఇచ్చిన బతుకున్న వాళ్ళు పేర్లు పెట్టడానికి కుదరవు కానీ లేదు అది కుదరదు. అట్లా వాళ్ళు దానికి ఏదో ఎవరి గవర్నమెంట్ వస్తే వాళ్ళకి తలకనప్పులు ఉన్నాయమ్మా. గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చిన జగన్మోహన్ రెడ్డి ఇది కూడా మనం మర్చిపోకూడదు. అవును. రాజశేఖర రెడ్డి గారు అంటే పెద్ద మనసు చాచుకుని దానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పి హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. ఈయన పేరు మార్చలేదే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అతను జిల్లాకి పేరు మారుస్తూ వైఎస్ఆర్ జిల్లాని వైఎస్ఆర్ కడప జిల్లా కింద. అది దేవుని గడప, దానికి సంబంధించింది ఎవరు. ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లాని ఎంతమంది చెప్తారమ్మా? అందరూ కడప వెళ్ళామనే చెప్తారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగానే కడప పోయాను, పులివెందులు వెళ్ళాను అని చెప్తారు. అందుకని ఇటు తిప్పి అటు తిప్పి ఇదేం చెప్పరు కదా ఎవరు. సో అలా అది కొన్ని ఇంటెన్షనల్గా చేసి వాటికి మన దగ్గర సమాధానం ఉండవు. ఓకే. ఈ మెడికల్ కాలేజెస్ ఇదేంటి అది ఇప్పుడు దీనికి ఎలాంటి ఇనిషియేషన్స్ తీసుకోవాలి? ఇంకేం లేదమ్మా, వీళ్ళు చేత కాదు, వీళ్ళు వదిలేశారు, కాడు వదిలేసినట్టే. ఈ సంవత్సరం టైము 750 మెడికల్ సీట్లు కోల్పోయాం. ఇది చిన్న విషయమా? ఎక్కడెక్కడో విదేశాలు, ఫిలిప్పైన్స్ వెళ్ళి చదువుతున్నారు, రష్యా వెళ్ళి చదువుతున్నారు. పిల్లలందరూ అంత వెళ్ళి తెప్పబడితే వెళ్ళి విదేశీ సంస్థే, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గారు ఇనిషియేటివ్తో వాళ్ళు అన్ని తెప్పలు వార్ జోన్ నుంచి కూడా తీసుకొచ్చారు కదా. ఆ బాధ్యత మన దగ్గర మన పిల్లలు చదువుకుంటే పైపచ్చి ఎంత ఉపయోగపడతారు డౌన్ ద లైన్. ఇంకొకటి సార్, అంటే వ్యయం కూడా తగ్గుతుంది. అది కాకుండా ఇప్పుడు ఈ 750 సీట్స్ ఈ ఇయర్ వదిలేసుకున్నాం, మరి నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఇయర్ కూడా ఇది ఏమైనా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి? ఇప్పుడు 17 మెడికల్ కాలేజీల మీద శ్రద్ధ పెట్టాలంటే వీళ్ళకి శ్రద్ధ లేదన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు విభజన హామీల్లో కొన్ని యూనివర్సిటీలు ఇచ్చారు మనకి, గిరిజన యూనివర్సిటీ అవన్నీ, ఐఐటీలు ఇలాంటివన్నీను. అవన్నీ ఏంటి పక్క బిల్డింగ్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టినప్పుడు స్టార్ట్ అయ్యా, లేకపోతే అద్దె భవనాల్లో స్టార్ట్ చేశారా? ఇప్పటికీ అద్దె భవనాల్లోనే ఉన్నాయి. సో అలాంటప్పుడు వాటి మీదకి మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని మీద అద్దె భవనాలు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మన గురించి కట్టుకుంటున్న దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీకు ఎందుకు శ్రద్ధ లేదు? మీరు అన్నట్టు 750 ఈ సంవత్సరం వదులుకున్నాం, నెక్స్ట్ ఈ మెడికల్ కాలేజ్ ఇదే పతంతి కట్టకుండా కూర్చున్నారు అనుకోండి. కడప కాలేజీ నాకు తెలిసి అయితే 6వ కాదు అవుతుంది కడప. దానికి ఏంటి హాస్టల్ ఫెసిలిటీ లేదని వదిలేశాడు. ఈ బడ్జెట్లో హాస్టల్ కట్టడానికి అలొకేషన్ లేదు కదా. నేను ఎన్నోసార్లు చెప్పాను, హాస్టల్లో ఉన్నవి ప్రైవేట్ సెక్టర్లో ఎవడో 4 బిల్డింగ్లు అద్దెకి తీసుకుని చేయలేరు. ఇప్పుడు నారాయణ చైతన్య కాలేజీలు ఉన్నాయి నాకు తెలిసి విజయవాడ పరిసర ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్లకి అడ్వాన్స్లు ఇచ్చిండు. వీళ్ళు దాన్ని హాస్టల్ కింద కన్వర్ట్ చేసుకుని 50 ఏళ్ళకి 20 ఏళ్ళకి లీజులు రాసుకుని ఉంటున్నారు. ఆ పని చేయలేరు గవర్నమెంట్ పరంగానే. ఇక్కడ ఎంప్లాయీస్ని ఉల్లంఘన ఎంప్లాయీస్ని తీసుకుపోవడానికి అమరావతి రాజధానిని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరికీ వసతికి సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు కదా. ఇదే పని ఎందుకు చేయలేరు? డౌన్ ద లైన్ ఒక్కొక్క మెడికల్ కాలేజీలో ఇన్ని సీట్లు కోల్పోతుంటే విద్యా ప్రమాణాలు పెరిగేదే కదమ్మా. అవన్నీ ఇదే ప్రొఫెషనల్ కోర్సెస్. ఎక్కడో శ్రద్ధ వీళ్ళకి. అలా మనకి ప్రతిదీ నీళ్లు నువ్వులు వదిలేసి ఆ చెంబు నీళ్లు మట్టి పోసిన నరేంద్ర మోడీని తీసుకొచ్చి మన ఎత్తిపెట్టి బీజేపీ ఇలాగే చేస్తుంది. దానికి డబుల్ ఇంజన్ సర్కారం పేరు పెట్టారు. ఏ ఇంజను అలాగే ఇచ్చారు. వైజాగ్ రైల్వే జోన్ తీసుకెళ్ళి కేకేలేని ఎత్తేసారు. కేకేలేని లేకుండా ఎందుకది దమ్ముడి ఉపయోగపడుతుందో పుతులు అక్కడ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మసిపూసి మారేడికి వచ్చేసి 11,200 కోట్లు తీసుకొచ్చారు జీతబత్యాలను అప్పులు తీర్చడానికి. ఎందుకంటే వచ్చి కొండ కదా అవడను అప్పులు ఉన్నాయంటే అమ్మేతారట. నేను మళ్ళీ దానికి కూడా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకి సమాధానం కష్టంగా చెప్పేశారు. ఆయన ఎవరో పాపం ఆ త్రినాథ్ గారు ఒక ఎంప్లాయీ దాంట్లోంచి రాసిన ఉత్తరానికి. అది ఇది శంకలు కొట్టేసుకుని పవన్ కళ్యాణ్ గారు పల్లా శ్రీనివాస్ గారు అయితే నిరాహార దీక్ష, చంద్రబాబు గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని కాపాడిస్తామన్నారు. ఏది మరి? అదే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని స్టేజ్ మీద కూర్చోబెట్టి డైరెక్ట్ చెప్పాడు. ఇదే పవన్ కళ్యాణ్ గాజువాక సభలో లాస్ట్ 4 years బ్యాక్ అనుకుంటా, అంటే ఓడిపోయిన దీంట్లో మళ్ళీ గాజువాక నేను పోటీ చేశాను, ఇక్కడ నన్ను ఇచ్చేసేసారు, గాజువాకలో వెళ్ళి పెట్టారు కదా, మీటింగ్ పెట్టారు కదా, స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుందామని చెప్పే స్లోగన్ తో. మరి ఇప్పుడు ఎందుకు దాన్ని కాపాడుకునే ఇనిషియేషన్ తీసుకోవట్లేదు? స్టేట్మెంట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి దేశ భవిష్యత్తు కోసం వీళ్ళు త్యాగాలు చేసేస్తారట. ఊరేసుకుని చచ్చిపోమని చచ్చిపోతానని అన్నీ చెప్తుండే కదా కథలు. వాళ్ళకి ఆ కథలు అలవాటు అయిపోయాయి. మా పెట్ట కథలు తాడిచే వాళ్ళు లేకపోయారు అంతే. సో దీనికి ఇనిషియేషన్ ఏంటంటారు సార్? మరి నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి నెక్స్ట్ ఇయర్? వీళ్ళకి ఎంతసేపు మన రాష్ట్ర ప్రయోజనాలు కాదు సార్. ఇప్పుడు ఓకే, ఈ 5 years తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ tenure లో నెక్స్ట్ వేరే పార్టీ వచ్చినప్పటికీ ఈ 750 సీట్స్ కానీ లేదంటే ఇంకా సీట్స్ పెంచుకునే దిశగా అడుగులు వేయచ్చా? అప్పుడు ఇస్తారా మనకి సీట్స్ మళ్ళీ? లేదంటే మళ్ళీ అప్పుడు వద్దన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా లేవు, పూర్తిగా లేవంటారా? ఎడ్యుకేషన్ సిస్టంలో రివైజ్డ్ సిస్టమ్ ఒకటి ఉంటుందమ్మా. ఇప్పుడు రివైవ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఎవరి కోసం ఎవరు?
ఇన్నాళ్ళు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా చేయడానికి ప్రభుత్వం ఇనిషియేషన్స్ లేక, అవును. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ లో గవర్నమెంట్ ఇప్పుడు నాడు నేడు ఇనిషియేషన్స్ స్కూల్ తీసుకొని పరివర్తన చెందిన విధానంలోనూ అలాగే మెడికల్ కాలేజీలు 17 పెట్టడంలోనూ ప్రభుత్వం తీసుకున్న చొరవ అది. ఇది ప్రజా ప్రయోజనాలు పరిరక్షించబడతాయని. ఇప్పుడు అది జరగట్లేదు అనుకో, నెక్స్ట్ ఏమవుతుందో అద్భుతాన్ని ఊహించలేదు. ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఎవరి అండర్ లో నడుస్తున్నాయి, ఎవరు నడిపిస్తున్నారు అందరికి క్రిస్టల్ క్లియర్ గా తెలిసిందే. ఇవి ఈ ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం కూడాను ఎవరు అండదారం. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ పెరిగిపోయి గవర్నమెంట్ సీట్లు పెరిగిపోతే ఈ ప్రైవేట్ కాలేజీలు గండిపడే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ గవర్నమెంట్ ఇలాంటి ఇనిషియేషన్స్ తీసుకుంటుంది కదమ్మా, అనుకో. నా చిన్నప్పుడు మున్సిపల్ ప్రైమరీ స్కూళ్ళు, నవోదయ స్కూళ్ళు, లేదంటే ఇవండివి, అవును, అట్లా మేము చదువుకుని వచ్చినప్పుడు మాకు దాని వాల్యూస్ మాకు తెలుసు. యా, ఇప్పుడు నేను నాగార్జున అంతే చదివాను సార్. సాగర్లో చదువుకుని వచ్చినాం మా ఫ్రెండ్స్, నేను ఉన్నాం. అలాగే విజయనగరంలో కోరుకొండ సైన్స్ స్కూల్లో చదువుకున్నాం. అలాగే విజయనగరం ఎంఆర్ కాలేజ్, ఇవన్నీ చదువుకున్నప్పుడు అవి ప్రభుత్వ పరంగా అటానమస్ బాడీలో అన్నీ ఉన్నా సరే అండర్టేకింగ్. మా రాజుగారు ఇచ్చిన భిక్ష మాకు అది. ఆయనకి జీవితాంతం మేము రుణపడి ఉండాలి విజయనగరంలో. సో ఆ మాటకు వస్తే అలా అటానమస్ బాడీలు గవర్నమెంట్ పరంగా చేసిన ఉదంతాలు చూసాం, కానీ ఈ డైరెక్ట్గా నారాయణ చైతన్య అదాన బట్టే ఈ వ్యవస్థను ఇదే చూస్తున్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక వ్యాపారస్తుని ఎప్పుడైనా రాజకీయాలు ఉన్నప్పుడు తన వ్యాపార విస్తృతం గురించి ఆలోచిస్తాడు, కానీ ఇప్పుడు మీరు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గవర్నమెంట్ మున్సిపల్ జడ్పీ హై స్కూల్లో చదువుకుని వచ్చాం. ఎగ్జాంపుల్ దాని స్టాండర్డ్స్ అప్పుడున్న మాస్టర్లు చూస్తే ఈ రోజుకి మా ప్యాంట్లు తడిసిపోతాయి. మా మాస్టర్ గారు, మాకు మంత మాస్టర్ గారు నుండి కొట్ట మాడు బగిలిపోయేది, అలాంటి మొట్టికలు వేసి వాడు చదవపోతే సరిగ్గా. అవన్నీ వాళ్ళు పెట్టిన భిక్ష మాకు. ఇప్పుడున్న స్టాండర్డ్స్ ఇప్పుడున్న కంపేర్ చేస్తే నిజంగా చెప్తాను, ఇండైరెక్ట్ గా ప్రైవేట్ దందాకి తెరలేపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడైనా సరే ఇప్పుడు జాతీయ విధానాలు ఏవైతే ఉంటే దాని అడుగుల్లోనే వీళ్ళు కూటములు కడతారు. ఓకే, ఇప్పుడు ఆవు శీలం ఎత్తే దూడలు గట్టు మెత్తదా, వాళ్ళు జాతీయ విధానంలో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బ్యాంకు వాళ్ళు మొదలెట్టారు. రేపటి నుంచి 5 రోజులు 6 రోజులు స్ట్రైక్. ఎన్నాళ్ళు ఊరుకుంటారు? ఒక్కబెట్టి సంపుకు తినేస్తాను వాళ్ళు. రిక్రూట్మెంట్ లేదు, పైపచ్చి వాళ్ళకి వెసులుబాట్లు లేవు, చచ్చిపోతారు. రొక్కిరి బిక్కిరి మొత్తం అన్ని బ్యాంకులు కుదించేశారు, హెవీ లోడ్. అవును, ఓకేందే. సో ఆ ఫంక్షనింగ్ అన్నిటికీ ఎప్పటికైనా డీవియేషన్ వస్తున్నప్పుడు కొత్త సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకోవడమే కష్టం అనుకుందేరా. ఉన్న సిస్టమ్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకుని ఉన్నారు. దానికి తానాట తందన అనుకుని ఇలాంటి కూటములు ఉంటే ఏమవుతుంది? ఆనాడు మహానుభావుడు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు పెట్టిన భిక్ష గ్లోబలైజేషన్. దానివల్ల 10 రంగాలు 10 చేతుల్లాగా కాళికామ్మవారిలాగా ఒకరి రూపం చూసింది. ప్రపంచ స్థాయిలో భారతదేశం అనేది గర్వంగా చెప్పుకునే స్థాయి నుంచి ఇవాళ ఓన్లీ పకోడీ వ్యాపారం పెట్టుకుని జిలేబీలు వేసుకోండి, పకోడీలు వేసుకోండి, సమోసాలు వేసుకోండి, ఇది కూడా వ్యాపారం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఉపాధి కల్పనని వాళ్ళు చెప్పిన మేక్ ఇన్ ఇండియా అట్టర్ ఫెయిల్యూర్. ఇవన్నీ చూస్తూ ఎన్నాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్ థింకింగ్, విజన్ 2020 అని చెప్పి విజనరీ అన్న లీడర్ చెప్తున్న చంద్రబాబు నాయుడు గారి మాటలకి విజన్ ఉన్నాడు ఎవడైనా సరే 17 మెడికల్ కాలేజీలు శాశ్వత పరిష్కారం ఫర్ 13 జిల్లాలు అనుకున్న కాన్సెప్ట్ డ్రైవ్ అయ్యారు అనుకో, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అవును, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న హాస్పిటల్ గత ప్రభుత్వంలో ఈవెన్ మండల స్థాయిలో ఉన్న హాస్పిటల్, గ్రామ స్థాయిలో ఉన్న హాస్పిటల్ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. అవును. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ మనం అడుగు ముందుకేసాం. ఇంతకు ముందు మున్సిపల్ హాస్పిటల్లో వెళ్ళి డెలివరీలు అయ్యి వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఎందుకులే బ్రహ్మాండంగా మున్సిపల్ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యాం సార్. అవుతామా? ఏం తప్పే ఉంది దాంట్లో? ఏమన్నా లేదు సార్, అప్పట్లో ఉండేది. ఇప్పుడు మున్సిపల్ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు జనాలు. ఏమీ భయం పట్టలేదమ్మా, ఎప్పటికీ జరుగుతుంది. ఇప్పుడు మనకి నిమ్స్ ఇవన్నిటిలోని పిల్లలు ఎలా ఉంటారు, కలకళ్ళు ఆడుకొని తిరుగుతున్నారు. ఇవన్నీ జస్ట్ టైం పాస్ అమ్మా, ఒక పాసింగ్ క్లౌడ్ లాగా కొన్నిసార్లు ప్రభుత్వాలు వచ్చి వాళ్ళ నిర్ణయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తర్వాత వస్తాయి ఆన్సర్స్. అప్పటిదాకా ఓపిక పట్టాలి అంతే. ఓకే, ఇంకా వెయిట్ అండ్ సీ అన్నట్టే ఉంటుంది. ఇంకేం చేయను, 4 ఏళ్ళ పాటు భరించి చావాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.